గైస్ ఈ వీడియోలో మనం ఒక మంచి ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వీడియో పూర్తిగా చూడండి, అందరికీ విషయం తెలిసాలి. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. అంతేకాకుండా మీరు స్క్రీన్ పై చూస్తున్నాక ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. ఈ గ్రూప్ లో మంచి మంచి ఆఫర్ డీల్స్, కూపన్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా మీరు ఇన్ టైమ్ లో క్లెయిమ్ చేసుకున్నట్టయితే మీకు బాగా బెనిఫిట్ ఉంటుంది. ఈ గ్రూప్స్ కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తుంటే ఉపయోగించి మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే యాక్చువల్ ఆఫర్ లోకి వెళ్లే ముందు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, అమెజాన్ లో మరొక ఆఫర్ కూడా రన్ అవుతుంది. మీరు ₹10 రీఛార్జ్ చేస్తే అప్ టు ₹10 మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇక్కడ ఉంది. వాట్సాప్ గ్రూప్ లో కూడా ఉంటుంది. మీరు ఇక్కడ ట్యాప్ చేసి ఈ ఆఫర్ క్లెయిమ్ చేసుకుని 5 times రీఛార్జ్ చేసి చూడండి. మీకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక మీరు గూగుల్ పే అప్లికేషన్ ఓపెన్ చేసి ఆఫర్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మీకు కొత్తగా వెల్కమ్ ట్యాప్ ఎర్న్ ఫ్లాట్ 200 క్యాష్ బ్యాక్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు ఆఫర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. యాక్చువల్ గా మనం ₹50 మినిమం స్పెండ్ చేసినట్టయితే 200 క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు రివార్డ్ సెక్షన్ లో ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది. అది స్క్రాచ్ చేసి మీరు క్యాష్ బ్యాక్ పొందొచ్చు ₹200. ఇక్కడ ఫ్లాట్ 200 వచ్చేస్తుంది కాబట్టి మీరు ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసిన వెంటనే 200 అయితే మాత్రం క్యాష్ బ్యాక్ మీకు వచ్చేస్తుంది. లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా ఈ ఆఫర్ రన్ అవుతుంది. సో మీలో చాలా మంది ఆల్రెడీ యూజ్ చేసి ఉండొచ్చు. మీరు యూజ్ చేసినట్టయితే మీరు ఏం చేశారో మీకు క్యాష్ బ్యాక్ వచ్చిందో లేదు డెఫినెట్ గా కామెంట్ చేయండి. వీడియో చూసే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళినట్టయితే మీకు మరిన్ని డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది. బేసిక్ గా ఈ ఆఫర్ లో మీరు ఏం చేయాలంటే ఒక కార్డ్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అది డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఏదైనా అయి ఉండొచ్చు. అది కూడా వీసా లేదా మాస్టర్ కార్డ్ అయి ఉండాలన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, డెబిట్ అయినా పర్వాలేదు, క్రెడిట్ కార్డ్ అయినా పర్వాలేదు, రెండింటిలో ఏదైనా కానీ అవి కూడా వీసా లేదా మాస్టర్ కార్డ్స్ మీ దగ్గర ఉంటాయి. అవి మీరు యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేయడం కోసం సింపుల్ గా యాడ్ కార్డ్ అని పిన్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ యాడ్ కార్డ్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే కార్డ్ స్కాన్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. మీరు కావాలంటే మీరు మీ కార్డ్ ని స్కాన్ చేయొచ్చు, లేదా ఎంటర్ డీటెయిల్స్ మాన్యువల్ ఉంది కదా, ఇక్కడ కూడా ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేసిన తర్వాత మీ కార్డ్ నెంబర్ ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది. అవన్నీ కూడా ఎంటర్ చేయండి. నేను నా కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అని వస్తుంది. సేవ్ దగ్గర ట్యాప్ చేయండి. ఇలా మీకు టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని వచ్చినట్టయితే మీరు స్క్రాల్ చేసి చూడండి. ఈ విధంగా చూసి మీరు అంతా చదివిన తర్వాత ఓకే అనుకుంటే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ దగ్గర ట్యాప్ చేయొచ్చు. నెక్స్ట్ కార్డ్ వెరిఫికేషన్ అడుగుతున్నాను అనమాట. కార్డ్ వెరిఫికేషన్ కోసం చూస్తున్నాక టెక్స్ట్ మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. మీరు ఇక్కడ కంటిన్యూ దగ్గర ట్యాప్ చేస్తే సరిపోతుంది. బట్ మీరు యాడ్ చేసిన కార్డుని బట్టి ఏమైనా వెరిఫికేషన్ మెథడ్ మారితే మారొచ్చు. మీకు ఏం జరిగిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక మీరు ఇక్కడ గమనించినట్టయితే మీకు టర్న్ ఆన్ ఎన్ఎఫ్సి టు పే ఇన్ షాప్స్ అని ఉంది. ఎప్పుడైనా కానీ మీరు ఇప్పుడు యాడ్ చేసిన కార్డు ఉపయోగించి స్టోర్స్ దగ్గర పే చేద్దాం అనుకుంటే మీరు స్ట్రైట్ అవే ఎన్ఎఫ్సి ఉపయోగించి, అంటే మీ దగ్గర మీ కార్డు లేకపోయినా కానీ మీ ఫోన్ ని ఉపయోగించి వైర్లెస్ గా స్టోర్స్ లో పేమెంట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో మీరు కావాలంటే స్ట్రైట్ అవే ఇక్కడ టర్న్ ఆన్ ఎన్ఎఫ్సి దగ్గర ట్యాప్ చేసి ఎన్ఎఫ్సి ఆన్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ ఐ విల్ టర్న్ ఇట్ ఆన్ లేటర్ అని ట్యాప్ చేసినట్టయితే అది మీకు తర్వాత ఎప్పుడైనా మీరు ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు మీ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎన్ఎఫ్సి ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు కార్డ్ సెటప్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. మళ్ళీ మీకు ఈ విధంగా ఆఫర్ పేజ్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు 200 క్యాష్ బ్యాక్ రావాలంటే నేను ఇక్కడ మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ ఒకటి సెలెక్ట్ చేశాను. తర్వాత నెంబర్ కూడా ఎంటర్ చేశాను. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ ప్లాన్ దగ్గర నేను ₹50 టాప్అప్ చేస్తున్నాను. ఒకవేళ మీరు జియో నెంబర్ ఉపయోగిస్తున్నట్టయితే ఈ విధంగా టాప్అప్ చేస్తే ఆ అమౌంట్ మీకు మెయిన్ బ్యాలెన్స్ లోకి వెళ్తుంది. తర్వాత మీరు ఎప్పుడైనా కదా దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇక మీరు పే 50 అనుకుంటే అక్కడ ట్యాప్ చేసే ముందు ఇక్కడ చూస్తున్నాక ఒక యారో కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. తర్వాత మీరు యాడ్ చేసిన కార్డు మీకు కనిపిస్తుంది. చూసారు కదా, నేను 1 కార్డ్ యాడ్ చేశాను అనమాట. మీ దగ్గర ఎలాంటి వీసా లేదా మాస్టర్ కార్డ్ లేనట్టయితే 1 కార్డ్ అయితే ఈజీగా పొందొచ్చు. ఇది ఒక క్రెడిట్ కార్డ్ అనమాట. మీకు క్రెడిట్ స్కోర్ లేకపోయినా కానీ ఇది పొందే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నా. మీరు కావాలంటే అక్కడ నుంచి అప్లై చేసి చూడొచ్చు. ఇక్కడ నేను 1 కార్డ్ యాడ్ చేశాను కాబట్టి అక్కడ ట్యాప్ చేస్తున్నాను. చూసారు కదా, పేమెంట్ ఆప్షన్స్ లో 1 కార్డ్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను పే దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి నేను ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయబోతున్నాను. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అవడంతో పాటు మనకి ఇక్కడ చూసారు కదా, న్యూ రివార్డ్ ఎండ్ అని ఉంది. ఏదైనా మీరు ఇక్కడ ట్యాప్ చేయొచ్చు, లేదా మీరు రివార్డ్ సెక్షన్ కి వెళ్ళినట్టయితే అక్కడ కూడా మీకు ఒక స్క్రాచ్ కార్డ్ కనిపించే అవకాశం ఉంది. ఎలాగో ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మనకి 2 స్క్రాచ్ కార్డ్స్ వస్తున్నాయి. బట్ ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మనకి గెట్ ఫ్లాట్ 200 క్యాష్ బ్యాక్ అని కనిపిస్తుంది. ఇక్కడ నేను స్క్రాచ్ చేసినట్టయితే ఈ విధంగా నాకు 200 క్యాష్ బ్యాక్ వచ్చినట్టు కూడా చూపిస్తుంది. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ వీడియో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.